హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఎప్పుడు కూడా చికెన్ కర్రీ ఇలాగే చేసుకుని తినాలనిపిస్తుంది. అయితే ప్రిపరేషన్ చూద్దామా? ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా 2-3 సార్లు కడిగేసి లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం పసుపు వేసి కడిగేసి ఒక బౌల్లో తీసేసుకోండి. దీనిలోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు, కారం వీటన్నిటిని 1 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుని చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోండి. అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని ఈ చికెన్ మొత్తానికి ఈ ఉప్పు, కారం, నిమ్మరసం పట్టే వరకు మ్యాగ్నేట్ చేసేసుకుని అరగంట పాటు పక్కన ఉంచేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ యాడ్ చేసుకోండి. బటర్ లేని వాళ్ళు కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అండ్ బటర్ హీట్ అయ్యాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకుని ఇవి బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చికెన్ హండీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోండి. ఇదే ప్లేస్లో మీరు టమాటా ప్యూరీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ టమాటాలు బాగా మెత్తగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటా యాడ్ చేయడం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ ఎప్పుడైనా చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ని ఇప్పుడు ఈ కళాయిలోకి యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఉప్పు, కారం పట్టి అలాగే చికెన్లో ఉన్న వాటర్ కూడా త్వరగా వచ్చేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. ఈ ధనియాలు, జీలకర్ర పొడి చికెన్ పట్టే వరకు బాగా కలిపేసుకోండి. అలాగే నాకు కాస్త కారం తక్కువ అనిపిస్తుంది, నేను కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్లోకి కారం ఎక్కువైతేనే కాస్త టేస్ట్ చాలా బాగుంటుందండి. నీచువాసన లేకుండా కాస్త ఘాటుగా తింటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ చిక్కటి కమ్మనైన పెరుగుని యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి, ఈ పెరుగు కూడా చికెన్కి మొత్తం పట్టే వరకు కలిపేసుకోండి. ఇప్పుడు మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండండి. ఈ చిక్కటి పెరుగు మొత్తం ఈ చికెన్కి పట్టే వరకు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు అలా ఉడకనివ్వండి. మనకి చికెన్లో ఉన్న వాటర్ అలాగే మనం కొద్దిగా పెరుగు యాడ్ చేసాం కాబట్టి అది గుజ్జుగా అయ్యి మనకి చికెను ఇలా ఉడుకుతూ ఉంటుందండి. కాస్త మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ ఉడకనివ్వండి. మొత్తం వాటర్ ఏమీ లేకుండా ఇలా గుజ్జుగా అయిపోయినప్పుడు కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు పాల మీద ఉన్న మేగడనైనా సరే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా మళ్ళీ కలిపేసుకుని అలా చిన్న మంట మీద ఉడుకుతూ ఉండనివ్వండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్ చేసి ఉప్పు, కారం సరిపోకపోతే కొద్దిగా వేసుకుని అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. చికెన్ కర్రీ కాస్త ఎక్కువ ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ చికెన్ని బాగా ఉడకనివ్వాలండి. ఈ చికెన్ కర్రీ బిర్యానీ, రోటీ, చపాతీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ప్రిపేర్ చేసి చూడండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. చికెన్ నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వండి. చికెన్ నుంచి ఆయిల్ సెపరేట్ అయింది కదా అంటే మనకి బాగా ఉడికిపోయినట్టే. ఇలా చికెన్ ఉడుకుతూ ఉంటేనే మనకి చాలా త్వరగా ఆకలిసేస్తుంది కదండి. ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయింది.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ రెసిపీ మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.